నువ్వు ఎమ్మెల్యే కాక ముందు నీ ఆస్తి ఎంత? 94 ముందు నీ ఆస్తి ఎంత? ఈ రోజు నీ ఆస్తి ఎంత చెప్పు. 94 కంటే నీ ముందు నీ ఆస్తి ఎంత? వివరాలు ఇవాళ 2024లో నీ ఆస్తి ఎంత? నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉండేది ఉంటాయి, నువ్వు నీతి పరుడం అయి ఉండేది ఉంటాయి. నీ నీతిని మొత్తం కూడా మరి ఒక్కసారి బయట పెట్టి నీ ఆస్తులను బయట పెట్టు. ఆయన బిల్డింగ్ల గురించి, ఆయన భూముల గురించి మాట్లాడుతూ, నీ బిల్డింగ్ల గురించి, నీ భూముల గురించి, నీ విదేశీ సంపదల గురించి, నీ విదేశీ ఆస్తుల గురించి నువ్వు వెల్లడించు. ఉద్యోగం మాట్లాడితే అయిపోతుందంటే సరిపోదు కదా, మళ్ళా మాట్లాడే వాళ్ళు ఉంటారు అనేది కూడా ఉన్నవారికి దాన్ని తెలుసుకొని మాట్లాడాలి. ఈరోజు కడియం శ్రీహరి గారికి ఒకటే సవాలు సూత్రం. ఎమ్మెల్యే ఇప్పుడు 9 నెలలు అయిపోయింది, అభివృద్ధిని చూసిపోయినాను. ఆయన ఇప్పటి వరకు ₹1 పని తీసుకొచ్చాయంటే దేనికైనా దానికి సిద్ధం. ₹1 ప్రభుత్వం ద్వారా ధనపురానికి ప్రత్యేక నిధులు కానీ, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ, లేదా సిడిఎఫ్ నిధులు కానీ, సిడిఎఫ్ లేదు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి గారు ఇచ్చే స్పెషల్ డెవలప్మెంట్ లేదు. కనుక ప్యాకేజ్ రాయిపోయి ₹134 కోట్ల పల్లె రాజశేఖర రెడ్డి నేను పోయి మాకు అదనంగా నీటి వనరులు కావాలని చెప్పేసి మేము తీసుకొచ్చాం. నువ్వు అట్లాంటిది ఏమన్నా ఇప్పటివరకు ఏమన్నా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా? 24వ తారీఖుపై కలిసినా, అంతకుముందు పోయి కలిసినా, ఇంతకుముందు ఏం చేస్తాను? నువ్వు పోతే అక్కడ దేగటోడు లేడు. ఇప్పుడు నిన్ను దేగటోడు లేడు కాంగ్రెస్ పార్టీలో. ధనపురానికి వస్తే కాంగ్రెస్ వాళ్ళందరూ నేను ఓడగొట్టాలనుకున్న వాళ్ళు రాబిడ్డా సుల్తాన్ సంగతి నువ్వు మా దాంట్లోకి రావాలి, నీకు టికెట్ రావాలి, ఓడగొడతాను వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మమ్మల్ని నమ్మించి మోసం చేస్తావా బిడ్డ, మాకు అవకాశం రాని గులాబీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కడియం శ్రీహరి పరిస్థితి కుడిలో పడ్డ ఎలుక, నా గడ్క నా గడ్క బలమేందో బలగమేందో నీకు చూపిస్తాం. 2004 నుంచి 2014 వరకు నిన్ను రాజకీయ సమాధి చేసి బీఆర్ఎస్ పార్టీ నిన్ను బొందబెట్టింది. 2004 నుండి 2014 వరకు ధనపురం నిన్ను మర్చిపోయింది. కేసీఆర్ గారి పుణ్యమా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకొని బీఆర్ఎస్ పార్టీలో, ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో జైన్ అయిన తర్వాత 10 సంవత్సరాలు తెల్లారు లేస్తే కేసీఆర్ పక్కనే ఉన్నావు. సిగ్గు శరం ఉన్నారు కదా నువ్వు మాట్లాడినప్పుడు. ఈ 15 ఏళ్ళల్లో అభివృద్ధి జరగలేదు అంటున్నావే, కళ్ళుండి కమోది లెక్క మాట్లాడుతున్నావు. నీ భాషను చూస్తే నిజంగా అసహ్యం అనిపిస్తూ ఉంది. గణపురం నియోజకవర్గము అభివృద్ధి సంక్షేమంలో 4వ స్థానం అని చెప్పేసి ఇంగ్లీష్ పత్రికలు సైతం రాయడం జరిగింది. 98 మార్కులతోటి కేసీఆర్ గారు, అదేవిధంగా 92 మార్కులతో కేటీ రామారావు గారు, 88 మార్కులతో హరీష్ రావు గారు, 86 మార్కులతో డాక్టర్ రాజేష్ స్టేషన్ గారు. ఇది ఇంగ్లీష్ పత్రికలో రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు చాలా చౌకబారు విమర్శలు చేస్తున్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి అధికారము నెక్కికెక్కి ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి ఇవాళ తగుదునమ్మా అని చెప్పి నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతికి, అక్రమాలకు మారు పేరు బీఆర్ఎస్ పార్టీ, గత ప్రభుత్వం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 ముక్కలు చేయొద్దు, ఈ జిల్లాకున్న చరిత్రను నాశనం చేయొద్దు అని మొత్తుకున్న వినలేదు. ఆ విషయంలో నేను గట్టిగా ఎదురు తిరిగాను కాబట్టి 2వసారి నాకు మంత్రి పదవి రాలేదు. ఆయన నేనేమీ బాధపడలేదు. కానీ ఇవాళ వరంగల్ జిల్లా 6 ముక్కలై ఎవరు రీజన్ చేశారు? 6 ముక్కలు
ఎందుకు చేయవలసి వచ్చింది, దాని అనుకున్న హేతు పద్ధతి ఏంటి, దాని అనుకున్న రీజనింగ్ ఏంటి అంటే వరంగల్ జిల్లాకున్న గొప్పతనాన్ని, వరంగల్ జిల్లాకున్న చరిత్రను నాశనం చేయాలనే కేసీఆర్ ఆ ప్రయత్నం చేశారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఈ 6 జిల్లాలు ఎందుకైనాయి, ఏ జిల్లా అని చెప్పుకోవాలి అర్థం కావడం లేదనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఈ రకంగా తనకి ఇష్టం వచ్చిన రీతిగా ఒక నిరంకుశ నియంతృత్వ పాలనను తెలంగాణలో తీసుకువచ్చి ప్రజాస్వామ్యవాదుల మూలంలోకి ఇష్టారీతిగా దోపిడీ చేశారు. మొత్తం కుటుంబం దోపిడీకి ఎగబడ్డది. కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిపోయింది. ఇవాళ హైదరాబాద్లో 1000 ఎకరాల భూములు, కొన్ని కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఇప్పుడు 9 నెలలు కూడా పూర్తిగానే కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. 10 ఏళ్లలో చేయలేని పని ఇవాళ రైతు రుణమాఫీ 23 లక్షల మందికి 18,000 కోట్ల మాఫీ జరిగింది. ఇంకా వచ్చే 2-3 నెలల్లో మరొక 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కొరకు ప్రభుత్వం వెచ్చించబోతుంది. ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా, ప్రభుత్వం నిధులు సమీకరించుకోవడానికి ఏ రకంగా ఇబ్బంది పడుతున్నదో తెలిసి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆగం చేసి అప్పుల ఊబిలోకి నెట్టి ఖాళీ ఖజానాను అప్పచెప్పి ఇవాళ మేమేదో బ్రహ్మాండంగా పూర్తి చేసేసామని మాట్లాడుతున్నారు. అదేవిధంగా సిగ్గు లేకుండా ఫిరాయింపుల మీద మాట్లాడుతున్నారు. అసలు ఫిరాయింపులను ప్రోత్సహించిందే మీరు కదా. 10 సంవత్సరాల కాలంలో 38 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు. చివరికి రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా మీ పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం? అప్పుడు గుర్తుకు రాలేదా నైతిక విలువలు? అప్పుడు గుర్తుకు రాలేదా ఫిరాయింపుల చట్టం? ఈరోజు మాట్లాడుకుంటూ వచ్చారు. కోర్టుల పట్ల గౌరవం ఉన్నది. ఆ కోర్టులు ఇచ్చే తీర్పు కట్టుబడి మేము ఉంటాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది. దీని గురించి మేమేమి ఆందోళన చెందడం లేదు. వాళ్ళు ఆలోచించుకోవాలి. డిపాజిట్లు వస్తాయా రావాలి, డిపాజిట్లు వస్తాయా రావని వాళ్ళు ఆలోచించుకోవాలి. శేషగన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇప్పట్లో ఉప ఎన్నికలు రావు. ఒకవేళ వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తాటాకు చప్పులకు బెదిరేది లేదు. 3 దశాబ్దాల రాజకీయం నాది. మీలాంటి వాళ్ళు చాలా మందిని చూస్తాను. ఎంతమందిని చూస్తాను నేను. నా ముందట ఎగిరిన వాళ్ళందరూ కనుమరుగైపోయి నేను నింపాదిగా చాలా జాగ్రత్తగా ప్రజల మధ్య ఉన్నా కాబట్టి నిలబడ్డాను. మిగతా వాళ్ళందరూ ఎగిరిన వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలుసు. కాబట్టి ఏమి ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంది, కోర్టుల పట్ల గౌరవం ఉన్నది, ఎన్నికల వ్యవస్థ పట్ల గౌరవం ఉన్నది. ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా పిచ్చిగా మాట్లాడవలసిన అవసరం లేదు. స్థాయిని మర్చి విమర్శ చేయవలసిన అవసరం లేదు. ప్రజలలో మీకున్న స్థాయి ఏంటో, ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారో గుర్తిరిగి మాట్లాడితే మంచిది. అంతకంటే ఎక్కువ ఎవరి పేర్లు నేను తీసుకోదలుచుకోలేదు. వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళను నా